మీ వాయిస్ బాగుందండి. పాట ఏమన్నా పాడండి. పావలు సయ్యా పర్లేదు పాట పాడు ఓకేనా? ఓకే ఓకే పర్లేదు పాట పాడు ఓకేనా? ఓకే ఓకే పావలు సయ్యా సై మరదలు సయ్యా బావలు సయ్యా సై మరదలు సయ్యా అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. కొంచెం మాట్లాడతారా? ఒక పాట పాడతాను అయితే. ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ ఐ సీ యూ ఐ ఫీల్ యూ. That is how I know you go on. రైట్. అంటే ఇంత బాగా చదువుకుని ఎందుకన్నా అంటే ఇప్పుడు మీరు చేసే వీడియోలన్నీ కూడా చాలా చిల్లరగా మనకిప్పుడు Dreamum, wake up, critical condition. మాను మాకును కాను రాయి రప్పను కాని కాను మామూలు కన్మని అందోదు కాదలన్నా నెలదు కడితమే. பொன்மணி உன் வீட்டில் சௌக்கியமா நான் இங்கு சௌக்கியமே. పెళ్లి గట్రా ఏమైనా అయిందా? పెళ్లి కాలేదు కానీ గట్రాలు చాలా అయినాయండి. రాకేష్ మాస్టర్ వైఫ్ ఒకసారి స్వాతి నాయుడుతో అయ్యింది, ఆహా ఒకసారి లోకల్ పిల్ల. एक प्यार का नगमा है मौजों की रवानी है. ओ रंगबोती ओ रंगबोती ओ रंगबोती ओ रंग रंगबती हाय रंगबती रंगबती कोनो को लोता हसी पड़ी को हो न कता. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ఈరోజు అయితే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో చాలామంది సినిమా ప్రముఖులతో అతనికి పరిచయాలు ఉన్నాయి అండ్ అతను కూడా చాలా చక్కగా చదువుకున్నారు. బట్ ప్రజెంట్ యూట్యూబ్లో కొన్ని చిన్న చిన్న వీడియోస్ అంటూ కూడా చేసుకుని పేరుని సంపాదించుకున్నారు. అతను ఎవరో కాదు, వైజాగ్ సత్య. ఇతని గురించి మీ అందరికీ బాగా తెలుసు, కాకపోతే చాలా మందికి ఇతని గురించి తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఇతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతను ఏం చేస్తాడు, ఇతని పని ఏంటి, ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అతను మనతో పాటు ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో సత్య గారు ముందు ఎలా మాట్లాడతారో మీకు తెలుసు, మీ వెనక ఏం మాట్లాడతారో కూడా మీకు తెలుసు. అదేంటనేది నేను చెప్పను, మీరే తర్వాత చెప్దురు కానీ. సో ఎట్లా ఈ సినిమా లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నాకు సినిమాలు అంటే చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్. వెన్ ఐ వాజ్ జస్ట్ 3 years old నేను సినిమాల్లో యాక్ట్ చేయాలని కలలు కన్నాను. సో మా డాడీది వచ్చేసి సౌండ్ సిస్టమ్స్, లైటింగ్స్, డీజే బిజినెస్ అనమాట. సో చిన్నప్పుడు నేను కూడా వెళ్తుండేవాడిని, మా డాడీ ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తే ఏవి చేసినా. అప్పుడు నేను సాంగ్స్ ఎక్కువ వినేవాడిని. పి సుశీల గారు, ఎస్ జానక్ గారు, అలాగే కెఎస్ చిత్ర గారు, ఘంటసాల గారు, యేసుదాస్ గారు, ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారు, అందరు పాటలు వినేవాడిని. అలాగే సినిమాలు ఎక్కువ చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి, భానుప్రియ వీళ్ళందరూ చూసేవాడిని. సో ఎప్పటికైనా వాళ్ళు కలవాలి, నేను కూడా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, నేను కూడా ఒక సెలబ్రిటీని అవ్వాలని ఆ రోజుల్లోనే కలగన్నాను. ఇప్పుడు కొద్దిగా గొప్ప పేరు అయితే సంపాదించుకున్నాను సోషల్ మీడియాలో వచ్చి. వైజాగ్ సత్య అంటే నార్మల్గా మీకు విశాఖపట్నం కాబట్టి అట్లా సత్య అని వైజాగ్ సత్య అని పెట్టారా లేకపోతే ఏంటి? స్టార్టింగ్లో నా పేరు సత్యశ్రీని అని ఉండేది అనమాట. సోషల్ మీడియా ఎంట్రన్స్లో ఎంట్రీ అయిన కొత్తలో మా గురువుగారు తెలుసు కదా, చంద్రమోహన్ గారు, లక్కీ హీరో అండ్ న్యాచురల్ యాక్టర్. ఆ సార్ నాకు సత్యశ్రీని అంటే ఎవరికి స్ట్రైక్ అవ్వదు, వైజాగ్ సత్య అని పెట్టుకో, వైజాగ్ నుండి చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, వైజాగ్ ప్రసాద్ వీళ్ళందరూ, నువ్వు కూడా వైజాగ్ సత్య అని పెట్టుకొని అని అన్నారు. ఆయనే నామకరణం చేశారు. వైజాగ్ సత్య ఆయన పెట్టారా? చాలా మంది ఆర్టిస్టులు. ఆయన మీకు ఎలా పరిచయం, ఆయనతో ఎలా పరిచయం ఏంటి? చంద్రమోహన్ గారితో ఎలా పరిచయం అంటే, నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను MBA. సో చదువుతున్న రోజుల్లోనే ఆయన షూటింగ్లకు వచ్చిస్తుండేవారు వైజాగ్. మనసంతా నువ్వే షూటింగ్ ఆయన వైజాగ్ వచ్చారు. సో అప్పుడు నేను ఏ హోటల్లో అయితే ట్రైనింగ్ అవుతున్నానో ఆ హోటల్లోనే ఆయన దిగారు. దిగినప్పుడు ఆయన నన్ను బాగా లైక్ చేశారు. నీ వాయిస్ బాగుంది, నువ్వు గ్లామరస్గా ఉన్నావు, నువ్వు అన్ని లాంగ్వేజెస్ లో మాట్లాడుతున్నావు, సినిమాల్లోకి రాకూడదా అని అప్పుడే ఆయన ఎంకరేజ్ చేశారు. అన్ని లాంగ్వేజెస్ లో మాట్లాడుతావా? నాకు 5 languages వచ్చి. సో సార్ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. కొన్ని సినిమాల్లో షూటింగ్ల వరకు కూడా తీసుకొచ్చారు. అల్లు అర్జున్ సినిమాలు కూడా నాకు పెట్టించాలని ట్రై చేశారు ఆయన. దువ్వాడ జగన్నాథ మూవీ, అందులో అల్లు అర్జున్ కి ఆయన బాబాయ్ క్యారెక్టర్, అలాగే పంచాక్షరిలో అనుష్క గారి ఫాదర్ గా చేశారు. ఇలా కొన్ని సినిమాలకు నన్ను లాక్కొచ్చారనమాట. వెంకటేష్ గారితో ఏ సినిమాది, నువ్వు నాకు నచ్చావనుకుంటా, ఆ మూవీకి కూడా తీసుకొచ్చారు. ఆ డైరెక్టర్స్ అందరితో పరిచయాలు చేయించారు. కానీ నేనే యాక్టింగ్ చేయలేకపోయాను, సిగ్గుపడిపోయా కెమెరా ముందు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి హోటల్ ఇండస్ట్రీలో సాధారణంగా మేనేజర్ గా ఎక్కువ అనుకుంటా కదా.
ఇప్పుడు కొంచెం తగ్గింది. సో అలా సినిమా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడేంటి ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ప్రెజెంట్ నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను. సోషల్ మీడియా అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో, అలాగే ఈవెంట్స్ కూడా చేస్తుంటాం. కొంతమంది ఉన్నారు కదా మా టీంలో, ఉప్పల్ బాలు వైజాగ్ సచ్చ టీంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరో నీకు తెలుసు ఆల్రెడీ. బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, నట్నం స్టార్, ఆవేశం స్టార్, లాఫింగ్ స్టార్, జూనియర్ రాకేష్ మాస్టర్, టిక్ టాక్ దుర్గారావు వైఫ్, రాకేష్ మాస్టర్ వైఫ్ కనకలక్ష్మి, స్వాతి నాయుడు, కత్తర్ పాప, లోకల్ పిల్ల, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే. సో మేమంతా ఈవెంట్స్కి వెళ్తుంటాం. న్యూ ఇయర్ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, దివాళీ కావచ్చు, ఏదైనా కానీ మ్యారేజెస్ పిలుస్తుంటారు. మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు కదా, పర్వాలేదు. సరదాగా ఏమైనా కొంచెం మాట్లాడతారా? ఒక పాట పాడతాను అయితే. ఇంగ్లీష్ లో పాడతారా? ఓకే. ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ I see you, I feel you, that is how I know you. Go on, far across the distance and spaces between us, you have come to show you. Go on, near, far, wherever you are, I believe that my heart does go on. Once more you open the door and you hear in my heart, and my heart will go on. నైస్. టైటానిక్ సాంగ్ నాకు చాలా ఇష్టం. అవునవును, రైట్. అంటే ఇంత బాగా చదువుకుని ఎందుకన్నా అంటే ఇప్పుడు మీరు చేసే వీడియోలన్నీ కూడా చాలా చిల్లరగా అనిపిస్తాయి చాలా మందికి. కింద కామెంట్లు కూడా అలానే పెడతా ఉంటారు కదా. నా వీడియోలు చిల్లర కనిపిస్తాయా? కింద కామెంట్స్ చూసి చెప్తున్నా. నేను అసలు పెద్ద పెద్ద లెజెండ్స్తో వీడియోస్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. లెజెండ్స్ అంటే ఎవరు? సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ. ఓకే. సో మొత్తం అలా సాగిపోతున్నాయి. నేను పెద్ద పెద్ద వాళ్ళతో వీడియోస్ చేశాను. రావు బాల సరస్వతి గారు, జమున గారు, చంద్రమోహన్ గారు, రమాప్రభ గారు, కైకాలి సత్యనారాయణ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్. సో ఇప్పుడు నేను బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంటే పెడతారు. ప్రతి ఒక్కరికి బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ అడ్రస్ లేని వాళ్ళే, ఇంకంతే. అంతకు మించి మనం ఏం చెప్పాలి. ఎక్కువ సిగ్గుపడతారు ఎందుకు మీరు? సిగ్గేం లేదు, ఇప్పుడు సిగ్గు తగ్గింది బాగానే. అవునా? ఒకప్పుడు ఎక్కువ ఉన్నదా? ఒకప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి నేను ఈ సినిమాలో యాక్ట్ చేయలేకపోయాను. కానీ తర్వాత చాలా సినిమాలు యాక్ట్ చేశాను. అది ఎందుకు సిగ్గెందుకు? అన్నపూర్ణమ్మ గారి మనవడు మూవీ యాక్ట్ చేశాను. తర్వాత కాలీఫ్లవర్ లో సంపూర్ణేష్ బాబుతో యాక్ట్ చేశాను. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీలో వెన్నెల కిషోర్తో యాక్ట్ చేశాను. సుమన్ గారితో వరదరాజులు గోవిందం సినిమా చేశాను. చాలా సినిమాలు చేశాను. కానీ సినిమాలు అంతగా పేరు రాలేదు, సోషల్ మీడియాలోనే పేరు వచ్చింది. కాదు, అసలు సిగ్గెందుకు పడతారు చెప్పండి. సిగ్గు అనేది కామనే కదా ప్రతి ఒక్కరికి. ఇప్పుడు అంత లేదు. నిజంగా సిగ్గుంటే నేను ఇలా ఈవెంట్స్ లో డాన్స్ లేను కదా. మన చిత్తూరు వెళ్ళిన డాన్స్లు అన్ని అదరగొట్టుకుని వచ్చిన, ఏదో నాకు వచ్చినట్టు. ఒక స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తున్నామంటే సిగ్గు లేనట్టే కదా. పెళ్ళి అయిందన్న ఎవరికి? మీకు అయింది. ఎంతమంది పిల్లలు? పిల్లలు లేరు, కాకపోతే ఒకసారి రాకేష్ మాస్టర్ వైఫ్ తో ఒకసారి అయింది. రాకేష్ మాస్టర్ వైఫ్ ఒకసారి స్వాతి నాయుడుతో అయ్యింది. ఒకసారి లోకల్ పెళ్లితో అయింది. చాలా మంది అయింది పెళ్లి. నిజం చెప్తున్నావా లేకపోతే సరదా చెప్తున్నావు? నిజంగానే కావాలంటే నిజంగా అడుగుతున్నా, నీకు పెళ్లి అయిందా? నిజంగా ఫొటోస్ ఉన్నాయి. నార్మల్ గా మీరు చేసే వీడియోస్ కదా, నీకు పెళ్లి అయిందా? మీకు పెళ్లి అయిందని చెప్తాను. రియల్ లైఫ్ లో మీకు పెళ్లి 3 సార్లు పెళ్లి అయింది అంటున్నా. రియల్ లైఫ్ లోనే అయిందయ్యా. సరే, ఎంతమంది పిల్లలు? పిల్లలు లేరు. ఎందుకు లేరు పిల్లలు? లేరు, దేవుడు ఇవ్వలేదు అంతే. అంటే చాలా మంది మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, నేను కూడా అట్లా తెలుసుకోవాలనుకుంటున్నా. సో మీ కామెంట్స్ నేను కూడా చాలా చూసా. అంటే సత్య పెద్ద తేడా, లిప్స్టిక్ రాసుకుంటాడు, ఇట్లా మాట్లాడతారు ఎక్కువ. అతను కొంచెం గే అన్నట్టు. సో ఎప్పుడైనా ఇలాంటి పదాలు మీ చెవులో పడ్డాయా? ఎవరైనా అన్నారా మీ ముందు డైరెక్ట్ గా? చాలా మంది. చాలా వింటుంటాను, ఈ చేతితో వింటుంటాను, ఈ చేతి వదిలేస్తుంటాను. బ్యాడ్ కామెంట్స్ వస్తాయని ఇందాక అన్నాను కదా. ఇప్పుడు కూడా మీరు లిప్స్టిక్ రాసుకున్నారు కదా? ఎందుకు? నేను ఒక ఆర్టిస్ట్ అందంగా కనిపించాలి, తయారైతే కదా ఎవరైనా మమ్మల్ని యాక్టింగ్ లో తీసుకుంటారు. ఓపెన్ గా చెప్తున్నాను. మరి ఎందుకు మీరు చక్కగా గడ్డం మీసం పెంచుకుని మంచిగా? నాకు ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి మీసాలు గడ్డాలు లేవు, క్లీన్ షేవ్. నచ్చదా మీకు? ఇష్టం ఉండదు అంతే. ఫ్యామిలీకి దూరంగా హైదరాబాద్ లో ఎక్కడ ఉంటున్నారు కదా? దూరంగా నేను లేను. మొన్న సంక్రాంతికి వెళ్ళి 40 days ఉన్నాను వైజాగ్ లో. 2 days అవుతుంది వచ్చి హైదరాబాద్. అమ్మా నాన్న ఉన్నారన్నా? మాట్లాడతారా? డాడీ లేరు. మా మదరు, మా బ్రదరు, మా సిస్టర్స్ అందరూ ఉన్నారు. అందరిని చూడడానికి వెళ్తుంటా మంత్లీ వన్స్. ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు? బాగానే రిసీవ్ చేసుకుంటారు. అసలు ఏం డిఫరెన్షియేషన్ చూపించరా? ఎందుకు అనిపిస్తుంది?
ఎప్పుడు నేను అడిగాను అట్లాంటి వాటి గురించి. అట్లేం లేదు, అవన్నీ ప్రజలు పెట్టే కామెంట్స్ అవి. ఉమ్. మా ఇంట్లో వాళ్ళు నన్ను ఒక కొడుకులాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా ట్రీట్ చేస్తారు. ఇప్పుడు హాయ్ అండి ఉప్పల్ బాలండి, నువ్వు కూడా అట్లా హాయ్ అండి నేను వైజాగ్ సత్య అండి. నేను ఓపెన్ గా చెప్తున్నాను, నాకు ఫీమేల్ సాంగ్స్ సూట్ అవుతాయి నా బాడీకి. నాకు అలా చేయడం వల్లే నాకు జనాలు ఈవెంట్లకు పిలుస్తున్నారు. ఈవెంట్లో కూడాను నాకు ఫీమేల్ వాయిస్ లో పాటలు పాడమంటున్నారు, ఫీమేల్ సాంగ్స్ కి డాన్స్ చేయమంటున్నారు. అది నా ఇష్టం, అది నా బాడీకి అది సూట్ అయింది, నేను చేసుకుంటున్నాను. ఎంత టాలెంట్ ఉంది మీలో. నేను క్లాసికల్ డాన్స్ చేస్తాను, వెస్ట్రన్ డాన్స్ చేస్తాను, ఫోక్ డాన్స్ చేస్తాను. ఆర్టిస్టులు అయిన తర్వాత అన్నీ చేయాలి కదా. అయితే సినిమాలు అయితే నేను ఏవి లేడీ గెటప్ చేయలేదు, కాకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీలో జబర్దస్త్ అయితే చేశాను హైపరాది గారు. సో ఇందాక నేను అడిగిన ప్రశ్నకి సరైన ఆన్సర్ రాలే. అదేంటి, నిజమా అబద్ధమా? ఏంటి ఇప్పుడు మీరు మీ గురించి మాట్లాడుతున్నారు కదా, అది నిజమా అబద్ధమా? ఏంటి మాట్లాడు? అదే మీరు లిప్స్టిక్ వేసుకుంటారు అట్లా. అవును చెప్పాను కదా ఆల్రెడీ, లిప్స్టిక్ వేసుకుంటాను, పౌడర్ రాసుకుంటాను, ఉమ్. హెయిర్ కలర్ కూడా కొంచెం పైన కూడా వేసుకుంటాను. కొంచెం పసుపు రాసుకున్నట్టున్నారు కదా మీరు. ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చాను అనుకుంటున్నాను, నేను పసుపు రాసుకుని వచ్చాను. ఉమ్. ఇక్కడ తలకు కదా. అవును. ఈ రోజు యేసుగూడలో రేణుక ఎల్లమ్మ కళ్యాణం అవుతుంది, ఓకే. టెంపుల్ నుండి డైరెక్ట్ గా వచ్చా నేను, రాకేష్ మాస్టర్ ఫైవ్. అట్లా సాగిపోతుంది అయితే. కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసుకోండి, దిస్ ఈజ్ వైజాగ్ సార్. ఇప్పుడు మేము ఆర్టిస్ట్ లో వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలి తేజ. గట్టిగా ఎన్ని సినిమాలు చేస్తుంటారు? వాళ్ళు సారీ కట్టుకోమంటే కట్టుకోవాలి, కట్టుకుంటాను. కట్టుకున్నావు ఎప్పుడైనా? వాళ్ళు మిడ్డీ వేసుకోమంటే సారీ ఇంతవరకు వేయలేదు. ఏ కాకపోతే లేడీస్ డ్రెస్ ఒక స్కర్ట్, ఒక పై టాప్ వేసారు. ఎవరు మన హైపరాది గారు ఏమన్నారు. స్టార్టింగ్ లో నేను చెయ్యను అన్నాను, నాకు జబర్దస్త్ అప్పారావు గారు బాగా క్లోజ్, వైజాగ్ కదా ఆయనది కూడా. అప్పుడు ఏమన్నారు ఆయన, వీళ్ళంతా గెడ్డం నవీ వీళ్ళంతా నాకు బాగా క్లోజ్. హైపరాదితో పరిచయం ఉందా? ఆయనతో నేను 2-3 షోలు కూడా చేశాను. ఏంటి ఎట్లా ఉంటాడు ఆయన హైపరాది? ఆయన చాలా మంచి వ్యక్తి, నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మా సోషల్ బయట మీడియా కొంచెం తిక్క మనిషి అంటారా? లేదు, ఆయన చాలా హెల్పింగ్ నేచర్డ్ పర్సన్. హైపరాది గారు జనసేనలో కూడా ఆయన యాక్టివ్గా ఉంటారు. ఆయన మా సోషల్ మీడియాలో చాలా మందికి ఛాన్సులు ఇచ్చారు. ఉప్పల్ బాలు కావచ్చు, నాకు కావచ్చు, అగిపెట్టి మచ్చ కావచ్చు, లాఫింగ్ స్టార్ కావచ్చు, ఆవేశ స్టార్ కావచ్చు, ఇనిస్టా బంగారాన్ని కావచ్చు, నాకు గుర్తులేదు ఈ పేర్లన్నీ కూడా. చాలా మందికి ఇచ్చారు ఛాన్స్, అది కూడా నా ద్వారానే, నన్ను కాంటాక్ట్ అవుతుంటారు. ఈజ్ రియల్లీ గ్రేట్. అంటే నార్మల్ గా నేను ఒకసారి విన్నా, మీరు ఎక్కడో మాట్లాడు ఇంగ్లీష్ లో చాలా చక్కచక్యంగా చాలా బాగా మాట్లాడారు. సో సాంగ్ కాకుండా ఒకసారి మాట్లాడేది వినాలి అనిపిస్తుంది నాకు. మరి నువ్వు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తే నేను ఇంగ్లీష్లో ఆన్సర్ చెప్తాను. ఎట్లా చేయాలి? నాకంత రాదు, నేను అంత బాగా చదువుకోలేదు. నేను అంత ఫారినర్ని కాదు, ఏదో వచ్చినట్టు. సరే, నీ గురించి, నీ సెల్ఫ్ గురించి చెప్పాలంటే ఎట్లా చెప్తావు ఒకసారి? వైజాగ్ సత్య ఎక్కడి నుంచి వచ్చాడు? వైజాగ్ సత్య ఎక్కడి నుండి వచ్చాడు? వైజాగ్ నుండే వచ్చాడు. సో అదంతా కూడా తెలుసు. అంతా మా డాడీ బిజినెస్ చెప్పాను కదా, అంతా సౌండ్ సిస్టమ్స్, లైటింగ్స్, అంతా డీజేస్ అవన్నీ. 3 years అప్పుడే మీరు నమ్మండి నమ్మకపోండి, నన్ను మా ఊర్లో చాలా మంది బాలమేధావ్ అంటారు. చిన్నప్పుడే నేను అన్ని లాంగ్వేజెస్ మాట్లాడేసేవాడిని, అందరు సినిమా ఆర్టిస్టుల కోసం మాట్లాడేవాడిని. ఒక సినిమా అంటే కొంతమంది ఓన్లీ హీరో హీరోయిన్నే చూస్తారు, నేను అన్ని చెప్పేసేవాడిని. నా సినిమాకి డైరెక్టర్ ఎవరు, ఫైట్ మాస్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, ఏ బ్యాండరు, ఏ సింగరు, ఏ మ్యూజిక్ డైరెక్టరు, ఏ లిరిసిస్టు, ఎవరు మేకప్ మ్యాన్, అన్ని చెప్పేసేవాడు. నాకు అంత నాలెడ్జ్. ఒక సినిమా చూస్తే సినిమాలో నేమ్స్ వస్తాయి కదా స్క్రీన్ పైన, అన్ని అట్లానే బట్టి పట్టేసేవాడిని. బా ఎంత బాలమేధావి అనేవారు. నాకు సినిమాల కోసం నాకు నాలెడ్జ్ ఎక్కువ. ఇప్పుడు ఏమంటారు, ఇంటికి వెళ్తే ఊరు వెళ్తే నిన్ను? నాకు నీకు ఒకటే చెప్తాను, నన్ను ఎవరు ఏమి డిఫరెంట్ గా చూడరు. నేను వైజాగ్ వెళ్ళాలంటే వైజాగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైజాగ్ లో క్రికెటర్స్ అందరి దగ్గరికి వెళ్తాను, అందరు నాకు వెల్కమ్ చెప్తారు. మా ఊరు వెళ్ళానంటే మా ఊరు ఎమ్మెల్యేలు అందరి దగ్గరికి వెళ్తాను, నాకు అందరు కూడా ఎక్కడికి వెళ్ళినా రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్ట్ లేదని నువ్వు అనుకోవద్దు. మొన్ననే మా ఊరు వెళ్ళాను వైజాగ్, మా ఎమ్మెల్యే గారి బర్త్డే అయింది, 3 రోజులు ఆయనతో పాటు నేను ఉన్నాను, వీడియోస్ కూడా పెట్టాను. రెస్పెక్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో సాంగ్స్ బాగా పాడతారు అంటున్నారు కదా, సరదాగా ఒక 2-3 సాంగ్స్ వినిపిస్తారా మరి మా ప్రేక్షకుల కోసం? ఫస్ట్ తమిళ్లో పాడతాను. ఓకే. కన్మణి అందోదు కాదలన్నా నెలదు కడితమే பொன்மணி உன் வீட்டு சௌக்கியமா நான் இங்கு சௌக்கியமே உன்னை எண்ணி பார்க்கையில் கவிதை கொத்துது அதை எஜுத நினைக்கையில் வார்த்தை மொத்துது ஹோ ஹோ கண்மணி அன்போது காதலன் நான் எழுது கடிதமே பொன்மணி உன் வீட்டு சௌக்கியமா நான் இங்கு. हिंदी. एक प्यार का नगमा है, मौजों की रवानी है, जिंदगियाँ कुछ भी नहीं, तेरी मेरी कहानी है. एक प्यार का नगमा है, मौजों की रवानी है. और या ओ रंगबोती
ఓ రంగబోతి ఓ రంగబోతి 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 కోనో కోలోన హసిపడి కోహోన కథ రంగబతి రంగబతి కోనో కోలోన హసిపడి కోహోన కథ. ఇంకే భాష పాడాలి గుర్తు రావడలేదు. చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి ఇంకా నువ్వు ఆ, పాడాల్సినవి. నాకే గుర్తు రావడలేదు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసండి. ఆ, మలయాళంలో పాడన్నా, మలయాళం రాదు. కన్నడ, ఇప్పుడు ఇంక పాడలేను, చాలు నెక్స్ట్ ఇంటర్వ్యూలో పాడు. అన్ని లాంగ్వేజెస్ పాడ, మన తెలుగు లాంగ్వేజ్ లో పాడవా? తెలుగులో పాడాలి. అసలు ఎక్కువగా నువ్వు ఈ యాక్చువల్ నా వాయిస్ బాగాలేదు, అందుకే పాడడానికి నేను ఇబ్బంది పడుతున్నా. బానే ఉందమ్మా. తెలుగులో నేను పాట పాడాలి. గాన కోకిల. ఈ పాట ఎక్కువ నేను జమున గారి ముందు పాడేవాడిని. ఆమె సినిమాలో పాట ఇది. పి.సుశీల గారు ఆలపించిన గానం ఇది. ఉమ్. చిత్రం పేరు మోగ మనసులు. మాను మా పర్లేదు పాట పాడు. ఓకే ఓకే ఓకే. మాను మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను మీ మనిషిని నేను నాకు ఒక మనసున్నది నలుగురిలా ఆశున్నది కలలు కనే కళ్ళున్నాయి అవి కలత పడితే నీళ్ళున్నాయి మాను మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను మీ మనిషిని నేను పమిదను తెచ్చి ఒత్తిని వేసి చమురును పోసి భ్రమ చూసేవా అంతా చేసి వెలిగించేందుకు వెనక ముందు ఆడేవా మాను మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను మీ మనిషిని నేను మనిషితోటి ఎలా కోలం పాడుకుంటే బాగుంటాది మనసుతోటి ఆడకు మామ పగిలిపోతే అతకదు మల్లా మాను మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను మీ మనిషిని నేను. ఎలా ఉంది? నీకు ఎక్కదులే, నీకు ఎక్కదు. అర్థమైంది సాంగ్ ఉద్దేశం. నువ్వంతా మోడర్న్ కదా, మేమంతా ఓల్డ్ వైన్. లేదు అర్థమైంది సాంగ్. జమున గారు నాకు బాగా క్లోజ్. ఎప్పుడు ఈ పాట పాడించుకునేవారు, వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని. కదన్నా, అంటే నువ్వు ఎక్కువగా మాస్ కదా, ఇప్పుడు ఈవెంట్స్ ఇలాంటి సాంగ్స్ ఎక్కువ పాడరు, మాస్ సాంగ్స్ ఎక్కువ పాడతారు. నేను అన్ని నువ్వు ఎందుకు లేడీ వాయిస్ లో జెంట్స్ వాయిస్ లో కూడా పాడాలా? జెంట్స్ వాయిస్ లో ఒక మంచి మాస్ సాంగ్ పాడు. అది నీ వరుస దేవుడి పాట పాడదాలని ఇందాక నుంచి నా మనసులో ఉంది. దేవుడి పాట. నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ ముడుపులని కొసగి మా మొక్కులు తీర్చవయ్యా ముక్తి కోరి వచ్చే నీ భక్తులు బ్రోవుమయా నీ భక్తులు బ్రోవుమయా నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ నరకతుల్యమో ఈ భువి స్వర్గము చేయవయ్యా మనుజులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయ్యా పరమార్థము తెలుపవయ్యా నమో వెంకటేశ నమో తిరుమలేశ. ఎందుకు నవ్వుతున్నావు? దరిద్రంగా ఉంది పాట. సూపర్ ఉందా నా వాయిస్? ఇది ఘంటసాల గారి పాట. అంటే నేను అన్ని భాషల్లో పాడతాను, అన్ని టోన్స్ లో పాడతా, కానీ ఫీమేల్ వాయిస్ లో బాగుందని నాకు కొంతమంది అడ్వైజ్ ఇచ్చారు.
అది ఫాలో అవుతుంది. ఫిమేల్ వాయిస్ చాలా బాగుంది, ఈ వాయిస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. జానకమ్మ గారి పాటలు పాడితే సేమ్ జానకమ్మ 2 అంటారు నాకు. మిమ్మల్ని ఆ, నిజంగా సాక్షాత్ ఆ జానకమ్మ గారు అన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పాడాను ఆ పాట. అమ్మ పాట చాలా ఇంటర్వ్యూలో పాడాను, ఇంకా బోర్ కొడుతుంది. అవును, నా దగ్గర కూడా ఒకసారి పాడారు. సో నేను అడుగుతుంది మాస్ అన్న, ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు నువ్వు పాడతావు చూసావా, ఆ సాంగ్ ఒకటి కావాలి. నేను ఫస్ట్ దేవుడి పాటతో స్టార్ట్ చేస్తాను. ఎలుక పైన ఊరేగి ఎల్లలోకములు తిరిగి ఏలుచుందు వెళ్ళరను, గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను. ఎలుక పైన ఊరేగి ఎల్లలోకములు తిరిగి ఏలుచుందు వెళ్ళరను, గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను. మోదకమున నైవేద్యము భుజించుచు కడుపారా మోదమందు విఘ్నేశ్వరా, భక్తుల మొక్కులు కొనుమోదరా. మోదకమున నైవేద్యము భుజించుచు కడుపారా మోదమందు విఘ్నేశ్వరా, భక్తుల మొక్కులు కొనుమోదరా. ఎలుక పైన ఊరేగి ఎల్లలోకములు తిరిగి ఏలుచుందు వెళ్ళరను, గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను. రైట్. సో ఓకే, పాడుతున్నారు ఇప్పుడు. నేను ఘంటసాల గారి పాటలు పాడతాను, పి సుశీల్ గారి పాడతాను, ఎస్ జానకమ్మ, కేఎస్ చిత్ర, బాలసుబ్రహ్మణ్యం, బాలకృష్ణ గారు అన్ని పాడతాను. బాలకృష్ణ మువ్వగోపాల్లో పాట పాడతాను. మీ ఒరిజినల్ వాయిస్ లో ఒక మాస్ సాంగ్ కావాలన్న, మీరు స్టేజ్ మీద పాడతారు చూసారా, నేను చాలా మంది తెలియదు. ఇప్పుడు మా ప్రేక్షకులు కూడా చూసారంటే ఇంకా సింగర్ ని ఇన్ని పాటలు పాడించా. సాధారణంగా ఈ టాలెంట్ చాలా రేర్ గా ఉంటుంది, ఎంతో తక్కువ మందికి ఉంటుంది, గుర్తుపెట్టుకోవడమే కష్టం. అట్లాంటిది మీరు ఇప్పుడు ఏ పాట పాడమంటున్నా, మీ ఇష్టం. మీ వాయిస్ లో మీరు ఇప్పుడు ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు మీరు పాడతారు చూసారు, నేను పాడిన పాటలన్నీ పాడు. నేను ఈవెంట్స్ కి వెళ్తే 5-6 భాషల్లో పాడు. మాస్, మంచి మాస్. మాస్ ఏ పాట పాడాలి అసలు? మీ ఇష్టం. ఉండు, కనకలక్ష్మి ఏదో సలహా ఇస్తా, తీసుకోండి. పుట్టినరోజు పండుగ అది, క్లాస్ సాంగ్, మాస్ ఎలాగైంది? మాస్ సాంగ్ కావాలి. సిల్క్స్ మీద పాట పాడాలా మాస్ సాంగ్? బావలు సయ్యా సై మరదలు సయ్యా, బావలు సయ్యా సై మరదలు సయ్యా, రింబోలా 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 హోయ్ హోయ్, రింబోలా 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 హోయ్ హోయ్. నేనే మీరై ఉందురుగా మీరు ఉందురుగా, ఉందుమే పిల్ల మే ముందుమే పిల్ల, వేరే గూటికి చేరరుగా మీరు చేరరుగా, చేరమే పిల్ల మేం చేరమే పిల్ల. చాలు ఇంకా. సూపర్ అన్న, థ్యాంక్ యూ. ఎందుకన్నా నువ్వు సూపర్ సింగర్, ఇవి ట్రై చేయవా నువ్వు? నేను పి సుశీల్ గారి ముందు పాడాను, ఎస్ జానకి గారి ముందు పాడాను, కోటి గారి ముందు పాడాను, పెద్ద పెద్ద వాళ్ళ ముందు నేను పాడాను. వాయిస్ బాగుంది అన్న, చాలా. అవకాశాలు రాలేదు. అవకాశాలు అంటే స్టేజ్ వరకు వచ్చాయి. సింగర్ అంటే ఓన్లీ సినిమాల్లోనే పాడాలని లేదు కదా, స్టేజ్ ఆర్టిస్ట్ అనేవారు మన చిన్నప్పుడు కాదు, మా స్టేజ్ ఆర్ట్. ఒకప్పుడు స్టేజ్ డ్రామాలు ఉండేవి, ఇప్పుడు అంటే సినిమాలు కూడా ఎవరు పెద్దగా చూడటం లేదు. కానీ ఎంత టాలెంట్ పెట్టుకుని ఎందుకు మరి సరైన సినిమాలు మీకు రావట్లేదు? సినిమాలు చేశాను, ఇప్పటిదాకా 12 సినిమాలు చేశాను, ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు కూడా చేస్తున్నాను. ఇంకొక రిలీజ్ అవ్వలేదా? 5-6 అన్ని రిలీజ్ అయినాయి. అన్నపూర్ణమ్మ గారి మనోడి సినిమా రిలీజ్ అయ్యింది, కాలీఫ్లవర్ మూవీ రిలీజ్ అయింది, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ అయింది, మైండ్ గేమ్ సినిమా రిలీజ్ అయింది కానీ నాకు పేరు రాలేదు, నాకు చిన్న చిన్న రోల్స్ వచ్చాయి అంతే. నీకు టాలీవుడ్ లో ఎవరంటే ఇష్టం అన్న బాగా హీరోస్ లో? చంద్రమోహన్ గారు, ఆయన సినిమాలు చూస్తూ నేను పెరిగాను. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళలో ఇప్పుడు ఎవరున్నారు నాకు నచ్చిన వాళ్ళు? నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం అండి. పుష్ప 2 నుంచి ఆయన ఫ్యాన్ అయిపోయాను నేను, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ వచ్చి 100 years అయింది, ఇప్పటి వరకు ఏ హీరో కూడా నేషనల్ అవార్డు తీసుకురాలేదు. నేషనల్ అవార్డు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా అందుకోవాలి. ఆయన మొన్ననే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేషనల్ అవార్డు అందుకొని తెలుగు వాళ్ళ సత్తా ఏంటనేది ఢిల్లీ వరకు చాటాడు. అట్ ద సేమ్ టైం ఆయన సినిమా కూడా 2000 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఆయన అంటే నాకు ఇష్టం. ఇప్పుడు కలిసారా అల్లు అర్జున్? నేను చూడని హీరోయే లేరు, నమ్మండి నమ్మకం. మీరు చూడని హీరోయే లేడా? అందరినీ కలిసేసాను, అందరినీ చూసేసాను. ఆ జనరేషన్ లో కృష్ణరాజు, చంద్రమోహన్, మురళీమోహన్, మోహన్ బాబు, శరత్ బాబు, సుమన్, భాన్చందర్, అర్జున్, రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్, వాళ్ళని ఈ జనరేషన్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, రామచంద్ర, అందరినీ చూశాను. అందరితో ఫోటోస్. ఒక మంచి డైలాగ్ చెప్పండి, మీరు మంచి ఆర్టిస్ట్ కాబట్టి మీరు డైలాగులు అసలు చాలా బాగా చెప్తారు. ఒక మంచి డైలాగ్ అన్న. నరసింహలో రమ్యకృష్ణ డైలాగ్ చెప్తాను.
రమ్యకృష్ణదా? ఓకే, రైట్. నా దారి రహదారి, నువ్వు తలుచుకుంటే గోరు ముద్దలు వెన్నెల్లో తింటావు, అదే నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటాను. ఇక్కడ పూసేవి కాసేవి అన్ని కూడా నావే, ఎవరైనా టచ్ చేశారా నలిపేస్తా అంటుంది. ఇప్పుడు నా చీర కట్టుకున్నారా? కట్టుకోలేదు, ఛాన్స్ వస్తే కట్టుకుంటా, తప్పేముంది. ఆర్టిస్ట్ అన్నాక అన్ని చెయ్యాలి. నార్మల్ గా ఎవరికి కనిపించకుండా దాని నేను ఆల్రెడీ లేడీ గెటప్ వేసాను, జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ యూట్యూబ్ లోకి వెళ్ళి కొట్టి వస్తాయి. రైట్. నేను వేసాను, ఒక నలుగురికి ఛాన్సులు కూడా ఇప్పించాను. చాలా మందికి నేను సినిమాల్లో కూడా అవకాశాలు మీ ఇప్పించాను. నెల సంపాదన ఎంత ఉంటుంది నెలకి? 50,000 వరకు ఉంటుంది. 50,000? ఇట్లానే ఈ షూటింగ్స్ అన్ని చేసా? ఈవెంట్స్ ఈజ్ మై మెయిన్ ఇన్కమ్ ఆఫ్ సోర్స్. ఒక ఈవెంట్ నేను 10,000 తీసుకుంటా. ఈవెంట్స్ బాగానే వస్తుంటాయి. మొన్ననే మేము వ్యాలంటైన్స్ డే ఈవెంట్స్ చేసాము, అంతకుముందు న్యూ ఇయర్ ఈవెంట్ చేసాము, ఇప్పుడు ఆల్రెడీ శివరాత్రి ఈవెంట్ కూడా బుక్ అయిపోయి ఉన్నాము. ఈవెంట్స్ ప్రతి ఒక్క ఫంక్షన్ ఉప్పల్ బాలుకి నీకు పెళ్లి అయిందంట, నిజమేనా? దొంగచాటుగా మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? ఉప్పల్ బాలు నువ్వు పెళ్లి చేసుకుని కాపురం కూడా చేస్తున్నారు? పెళ్లి చేసుకున్నాము. ఆయనేమో ఉప్పల్లో ఉంటాడు, నేనేమో ఈసుగూడలో ఉంటాను. ఇద్దరు ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నారు అనేది విన్నా నేను. ఆయన ఉండేది ఉప్పల్, నేను ఉండేది యూసుఫ్ కూడా. నేను అడిగింది చెప్పన్నా, నిజమా అబద్ధమా? మా ఇద్దరికి ఎందుకు పెళ్లి అవుతుంది? ఫోన్ చేయండి, నేను మాట్లాడతా. ఆయన ఎత్తాడు లేదు. నా ఫోన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు నా ఫోన్లో నుంచి నెంబర్ నోటెడ్డా? అమ్మో చెప్పకూడదు నెంబర్, కెమెరా ముందు. మీరు డైరెక్ట్ కొట్టి నా ఫోన్ అయితే ఎత్తాడు అనుకుంటా. పర్వాలేదు, వద్దులే, నా నెంబర్ చేస్తాను అన్నట్టు. ఆయన ఒక ఈవెంట్ ఉన్నాడు, ఇప్పుడు అవ్వదు. హలో, బర్త్డే ఈవెంట్కి వెళ్ళాడు, ఎత్తాడు. సో థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు. మీరు ఇప్పటివరకు మా ఇంటి దగ్గర ఉన్నాడు, ఇప్పుడే వెళ్ళాడు ఈవెంట్కి, ఒక బర్త్డే ఈవెంట్ మాదాపూర్. మీరు చెప్పాల్సిన ఇంకేమైనా ఉన్నాయా? చెప్పాల్సిన ఏమీ లేవు. నువ్వు స్పెషల్గా ఇంటర్వ్యూకి పిలిచావంటే ఏదైనా కాంట్రవర్సీ అడుగుతావేమో అనుకున్నాను. కాంట్రవర్సీ అయితే నువ్వు పిలుస్తావు కదా, ప్రస్తుతానికి ఏం లేవనుకుంటా కాంట్రవర్సీ. సో గైస్ చూసారు కదా, సో సత్య గారు పాపం చాలా టాలెంటెడ్. సో అతను మనం అందరం అనుకున్నాం. పాపం అని ఎందుకన్నావు? పాపం ఏం లేదు, నేను హ్యాపీగా ఉన్నాను. చూడు ఎంత మంచి 5,000 రూపాయలు డ్రెస్ వేసుకొని వచ్చాను. నాకైతే చాలా మంది ఒక 20-25 మంది బతుకుతున్నారు. పాపం అని ఎందుకని వాడు యూజ్ చేస్తున్నావు? పాపం అని నాకేం తక్కువ ఏం చెప్పని? మీకు ఏం తక్కువ కాదు, అన్నీ ఎక్కువ ఉన్నాయి. మరి పాపం అని ఎందుకు అంటావు? సో వైజాగ్ సత్య గారు చాలా టాలెంటెడ్. సో ఎంజాయ్ చేస్తే ఇంటర్వ్యూ కింద కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.